హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాము. ఈసారి వచ్చేసి మా గార్డెన్లో ముచ్చట్లు చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు షార్ట్లో మేము మొక్కలు తెచ్చి కొనుక్కొచ్చి పెట్టినాం కదా, అవి అసలు ఎంతవరకు వచ్చాయని నేను ఒక్కసారి కూడా అప్డేట్ ఇవ్వలేము మేము. కాబట్టి దాని గురించి ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి అసలు పెట్టినన్ని మొలిసేయాలి ఏమైనా మస్తు డౌట్తో పెట్టినాం కదా, మరి మొలిసిన అవి ఎట్లున్నాయి మొలుస్తూ ఒకవేళ అని చూపిద్దామని వచ్చేసినాము. ఓకేనా, ఇదైతే ఫస్ట్ ఇదైతే కొనుక్కొచ్చి పెట్టింది కాదు, ఇది వచ్చేసి సోప్ సెట్టు. మేము సోప్ ఇంట్లోకి తెచ్చుకున్నాం. సోప్ సెట్టు సోంపు. నాకు వాట్సాప్ ఏమైనా మిస్టేక్ అయితే మా ఆయన చెప్తా ఉంటాడు అనుకో. ఇది బాగా పెట్టిండు, నేను పెట్టలేదు. మేము తినంగా మిగిలిన ఒకసారి వేసి చూస్తా అసలు చెట్టు పెరుగుతా లేదా అని చెప్పేసి వేసిండు. కానీ ఇది ఎంత పెద్ద అయింది చూడండి. ఇగో నాకంటే హైట్ అయిపోయింది ఇది. ఇది మంచి ఎదిగి కింద పడుతుందని చెప్పేసి, అంటే గాలి పడుతుందని చెప్పేసి దీనికి సపోర్ట్గా ఇది కూడా పెట్టిండు కట్టే. ఇగో ఎంత మంచిగా చూడరు ఇవి. ఇగో అయినాయి సోంపులు ఏడున్నాయి బా, సోంపులు ఏడున్నాయి. ఇగో ఇవన్నీ చద్దా అంతా ఒక్కొక్క మట్టి అంత. ఇగో ఇవి బావేందంటే ఇట్లా తెంపుకొని తింటుండు. ఆకైతే మంచి స్మెల్ వస్తుందండి, నిజంగా చెప్తున్నా. ఇది ఆడ ఈడ మొలిసి అని చెప్పి ఈడ కూడా పోసిండు, కానీ ఎక్కువ పోసిండు. ఎక్కువ వేసరికి అంటే చెట్లనే గ్రోతింగ్ ఎక్కువ లేదు, కుచ్చులు అయిపోయినాయి. విడివిడి ఉంటేనే మంచిగా లేస్తాయి ఇట్లా, అయినా కొన్ని లేస్తున్నాయి అనుకోండి. ఇది ముచ్చాడు సోప్ చెట్లు. తర్వాత మేము వచ్చినాక మేము పెట్టిన చెట్టు ఏంటంటే పుదీనా. ఈ పుదీనా ఫస్ట్ ఇక్కడ చిన్న పెట్టిన చూసిరా, ఇక్కడ ఇది పెట్టిన అది లేవలేదు. తర్వాత ఒకసారి మా అక్కలు ఇక్కడికి వచ్చినప్పుడు మా నడిపక్కలు ఆడున్నది కొంచెం తీసుకురాక్క అని చెప్పిన, ఒక పొడుగుతలు ఒకటి పెట్టిన. దానికైతే అన్ని ఏర్లేర్లు వస్తూ ఉన్నాయి. గదే ఏర్లేర్లు వస్తూ ఉంది. అదైతే ఏంటిది గులాబీ చెట్టు. ఈ చెట్టు కూడా అసలు మొత్తం ఎండిపోయింది, వాటర్ పోయడం వల్ల కొంచెం మంచిగా ఎగురు వచ్చింది. ఇక తర్వాత ఈడొక కొమ్మ పెట్టిన. ఇక ఇదేమో నిమ్మ చెట్లు. మేము నిమ్మకాయ ఎప్పుడు పడేసాం నాకైతే గుర్తుకులేదు. నాకు ఇది మాకు గుర్తుకులేదు. మొలవడానికి ఎరువు కోసం అన్నీ వేస్తాను అనమాట, వేస్టేజ్. నేను నేనంతా కలిసేటప్పుడు చూసిన, నేను బాగా చూలే. నేను నిమ్మ చెట్లని గమనించిన. ఇది కాయ మొత్తం ఎండిపోయింది, వేసినామో ఏమో మంచిగా 5-6 చెట్లు వేసినా కానీ ఎండిపోతున్నాయి. ఒకే దగ్గర 3 చెట్లు ఉంటే లేవు. అది దేనికి ఏంటిది ఎనర్జీ తీసేయాలి. ఇది నిమ్మ చెట్లు వచ్చారా. ఇక ఇదంతా ఒక్కోసారి గడ్డి తీసేస్తున్నా, కోసేసిన అనమాట. ఇక ఇవైతే ఏంటిది పువ్వులు వచ్చేసినాయి. ఇక రోజు నీళ్ళు కోసేసినాము. మొత్తం తవ్వేయడానికి మస్తు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఒక కొడవలు కొనుక్కొచ్చి మొత్తం గాందాకా కోసేసిన. ఈ దాకా కోసేసిన. ఇక జర్ర అంత ఉంది. ఇక కోద్దాం అనుకున్నా వీలు కాలేదు. ఈ రోజంతా కోసేసిన. ఇక వాటర్ పట్టింది ఈజీగా అయిపోతుంది చూడ్రి. దీని చుట్టూ గ్రీన్ కలర్ ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ లేదు. ఇది ఒక రోజు ఫ్లవర్ పూసింది. ఇది ముల్లంగి చెట్టు కదా, అందరికి తెలిసింది కదా. దీన్ని అసలు కూర వండుకున్నామంటే అసలు ఎప్పుడు అయితే లేదు. కొన్ని కాయలు ఉన్నాయి, ఒక రోజు వండుకోవాలి అసలు ఎప్పుడన్నా. ఇది మేము తెచ్చిన చెట్లు అయితే మొత్తానికి చూపించలేదు కదా. మేము తెచ్చిన చెట్లు ఫస్ట్ చెట్లు ఏంటంటే మిరప చెట్లు పెట్టినాం ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్లో 20 చెట్లు వేసినాము. 20 చెట్లు మొత్తం కూడా అనుకున్నాయి. ఆడికిడికి గిట్టు బాబా ఇటు వస్తే ఈజీగా తీస్తాను. నీకు ఆడికిడికి మొలిసినాయి, ఒక్క చెట్టు కూడా పోలేదు కదంటే. ఇప్పుడు గడ్డి చూసారా, నేను దీంట్లో 3 times కలిసిన. ఇప్పటికీ చెట్లు పెట్టిన పొంచెలి మళ్ళీ అయినా గడ్డి వస్తూనే ఉంది. నేను కొంచెం రాగా కలిసేస్తూనే ఉన్నా, మళ్ళీ చెట్లు ఎరుగాయని చెప్పేసి. ఇది ఒక్క చెట్టు పోకుండా జర మంచిగా గ్రోత్ అయినాయి. మరి మిరపకాయలు కాసేయాలేవో చూడాలి. దీనికి మసాలాకి ఇట్లా ఏదేయలేదు. ఒక్కరోజు ఏంటంటే గొర్రెలది ఎరువు కొంచెం పోసినాం గంతే. ఇవి ధనియాలు మొన్న పెట్టిన కుచ్చులోలే నానబెట్టి పెట్టిన చూడు. వీడియో పెడితే వాళ్ళు అక్క అట్లా నానబెట్టి పెడితే మొలవని అని చెప్పారు, కానీ నానబెట్టి పెడితే స్పీడ్గా మొలిసినాయి. నానబెట్టకుండా నలిపి పోసినా మంచిగా మొలుస్తున్నాయి. నానబెట్టి పోసిందంటే ఒక పదన అనేది ఫుల్ డే ఉంటుంది కాబట్టి నేను పొద్దున్న నానబెట్టి సాయంత్రం పోసిన. ఆ భూమిలో నానేది బయట నానబెట్టిన తొందర అయిపోయింది. ఇగో ఆడొచ్చినాయి, ఇగో ఈడొచ్చినాయి. ఇగో ఇవన్నీ కొత్తిమీరనే. ఇగో ఇవన్నీ కొత్తిమీరనే. వాడిని చూపిస్తా కానీ అటు కూడా ఉన్నాయి. ఈడొక 3 టమాటా చెట్లు పెట్టినా. టమాటా చెట్లు కదా మంచి పూత వచ్చింది. ఇవి మీద కాత కూడా వచ్చినాయి. స్పీడ్ కూడా కట్టేస్తా. తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ 2 మిక్స్ ఉన్నాయి. మాకైతే కాత కాసినాకనే ఏదన్నా తెలుస్తుంది. ఇక గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చినాయి. చూడాలి మరి ఇవి మస్తు. ఇవా ఇది కాలీఫ్లవరా.
అవును ఏమో. ఇగో ఇవైతే ధనియాలు అయితే ఒక్క ఇత్తు కూడా పోకుండా మొలిచిందండి. ఇగో ఈడ పోసిన, ఇగో గిడ్చుడు బాబా, ఇగో ఇటు చూపించి, ఇగో ఈడ పోసిన పెద్దాకులు వచ్చేసినాయి. ఇగో మేము ఫస్ట్ వచ్చినాక, అవునా మేము ఫస్ట్ వచ్చినాక గడ పోసినాం కదా, అప్పుడైతే ఆ ఫస్ట్ మొలక ఉంది, గడ్డి మొలిచేసింది. మొలిసినాక నేను మొలవని చెప్పేసిన బావకు, అవి ఏం మొలసట్లేవంటే తర్వాత చిన్న మొలిసి ఇక ఏర్పడకుండా అయిపోయింది గడ్డి, అది అసలు ఏర్పడకుండా అయింది. ఇప్పుడు ఒక్క గడ్డి కూడా లేదు ఇటు సైడ్, కొంచెం అందుకే ఇటు సైడ్ పెట్టినాము. కొత్తిమీర మాత్రం పోసినట్టు మంచిగా మొలిచింది. ఈ చెట్లు కూడా పెట్టండి మంచిగా మొలిచినాయి. తర్వాత ఇక టమాటా చెట్టు ఆడ 3 పెట్టినాము. ఇది సపోటా చెట్టు మేము వచ్చినాక 7 నెలలకు గిది కాసినాయి. కాదే కచ్చలే, మేము వచ్చినాక ఒక 7 నెలలకు ఇప్పుడు కాత కాసిందండి. ఇదైతే ఇక ఇది ఉండని. ఇక తర్వాత టమాటా చెట్లు మరి ఎందుకు తొందరగా కాసినాయి, మరి మామూలుగా అయితే కొంచెం పెద్దగా అయినాక పూత వచ్చి కాయాలి. ఇవి చిన్నగానే ఉన్నాయి, మరి పూత వచ్చినాయి కాత కాసినాయి. అంటే యొక్క కాతని ఏమో, అంటే ఎక్కువ కాయలని ఏమో నాకు తెలిసి మటుకు. ఇగో అన్నిటికి 2-3 కాసినాయి. ఈడ కాసింది, ఈడ కాసింది, ఇగో ఈడ ప్రతి ఒక్క చెట్టుకు 2-3 కాయలే ఉన్నాయి అంతే. ఇక ఇదంతా కూడా ఇగో ఈడ ఇప్పుడు చూపించింది. ఇగో కొత్తిమీర చూడండి, ఒక్కటి కూడా వాళ్ళు చాలా మంది ఏంటంటే నానబెట్టకక్క అన్నారు. నానబెట్టి పోస్తే మాత్రం మంచిగా మొలిచాయి మొత్తానికి. మళ్ళీ చెప్పగాని ఇంకోటి మేము ఎప్పుడో పెట్టిన కాకరకాయ చెట్టు, ఇగో తెంపేస్తున్నా. ఈ లాస్ట్ ఖాతా కావచ్చు, ఇది 3వ సారి మేము తెంపుడు అంతే. ఒకసారా ఇట్రా, ఇగో గట్టు ఉంది ఒక తెంపు. ఇగో ఇగో తెంపుతురా, ఏడు ఉంది ఒకటి మరి, లేకపోతే ఇగో 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 అట్ట ఉంది, నేను చేస్తా. ఇగో చిన్నగా అవుతున్నాయి, చిన్నగా అవుతున్నాయి అంటే ఇవి పెద్దగా అయితే ఏమన్నా వీడియోలు చూపించినట్టు. ఈ కాయ వస్తలో మొన్నడానికి వచ్చినాయి కానీ నేను చెప్పిన కదా అప్పుడు మేము బీరకాయ చెట్టు పెట్టి మంచిగా వచ్చింది గ్రోత్. ఇక ఇవి చూడరు, కాలీఫ్లవర్ క్యాబేజీ ఇవి 2 ఉన్నాయి. ఇవేంటి బాబా? ఫ్లవర్ పొడుగాకులు కాలీఫ్లవర్. ఇవి 3 మంచిగా వచ్చినాయి. ఓకే, ఇవి ఇప్పుడు ఏమేమి చూపించిన, టమాటా చూపించిన, కాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చిమిర్చి చెట్లు. ఇక మళ్ళీ గిట్ ఒక్క ప్లేస్లో పెట్టినాం. ఇక్కడ ఏం పెట్టలే, ప్లేస్ అంతా కోసేసాం కానీ ఏం పెట్టలే ఎక్కువ. తర్వాత ఇగో మేము అంగట్లా ఒక 50 రూపాయలు పెట్టి ఉల్లినార తెచ్చి పెట్టినాము. ఇదే ఆగునానా, ఇది ఏంటంటే ఒక 2 సార్లు కలిసినాయి, ఎక్కువ సార్లు కలిపినాయి, 2 సార్లు కలిసేసిన. కానీ మళ్ళీ గడ్డి వచ్చింది, కలవాలి దీన్ని రేపు పొద్దున ఏమైనా లేవగానే కొద్దిసేపు పని చేసి పోతున్నా. ఇక ఇదైతే ఒక గ్రోతింగ్ లేదు ఎక్కువ, మరి చూడాలి మరి వస్తుందా ఉల్లిగడ్డ, లేదంటే ఉల్లినార కానీ వస్తుందా లేదా చూడాలి. ఇక రోజైతే ఒక 3 డేస్కి ఒకసారి వాటర్ పడుతున్నాము, కొంచెం చూడాలి. ఇక ఇది తర్వాత వంకాయ చెట్లు కలవాలి, మొన్న అలా కలిసిన కానీ ఇలా కలవాలి, అందుకే గడ్డి ఉంది చూడరు. ఇక వంకాయ చెట్లు కూడా ప్రతి ఒక్క చెట్టు ఏనుకుంది, కానీ గ్రోతింగ్ అనేది ఎక్కువ లేదు. ఎక్కువ ఏంటిది జరుగున ఎక్కువ లేదు. అన్ని చెట్లు ఎనుకున్నాయి. మేము తెచ్చినప్పుడు ఒక 3 ఆకులతో ఉండే, అంటే గియాకు ఉండే 3 ఆకులు. ఇవేమో చూడాలి మరి పెరిగినాక హఠాత్తుగా తొందర పెరుగుతాయా, కొంచెం పెరిగినాక ఇక చూడాలి. వాటర్ అయితే పడుతుంది కానీ ఇవి ఆడికి ఈడికి ఎన్ని వంకాయ చెట్టు 10-15 తెచ్చిన వంకాయ చెట్లు. ఇక ఆడికి ఈడికి 15 బరాబరి. ఎగ్గి కాకరకాయ చెట్లు ఏమో అవే మొలిసినాయి కానీ ఇవి కాస్త అయినా నాకు ఆశ అయితే లేదు. ఇక ఆ మామిడి చెట్లకు వస్తాను నేను. ఈ మామిడి చెట్లు పూత ఊసినాయి కానీ ఇక అంతా రాలిపోతుంది చూడండి. మేము వచ్చినప్పుడు అయితే అప్పుడు ఆ చెట్టు కాతుండే చెట్టుకు, ఇప్పుడు ఏమో ఆ చెట్టుకు అసలు పూత కూడా వేయలేదు. ఇక ఈ చెట్టుకు మంచిగా మొత్తం వచ్చింది పూత అయితే. ఇగో చెట్టు నిండా వచ్చింది పూత. ఈ చెట్టుకు చెట్టు కూడా కొంచెం వచ్చింది. మరి ఇవి ఇప్పుడే రాలిపోతుంది కానీ డౌటే కాత కాసేదాకా. తర్వాత మేము వచ్చినాక మళ్ళీ పెట్టింది ఇది వండర్, ఇది ఇక ఇదేంటిదంటే తమలపాకు చెట్టు. మేము వచ్చినాక నెలకో ఏమో తెచ్చిన వీడికి నేను తమలపాకు చెట్టు తెచ్చి దీని మొదట్లో పెట్టిన, కానీ మొత్తం గడ్డి ఎండిపోయింది మొత్తం. ఇక నేను అది మొలవద్రా అనుకున్నా. ఇక మొన్న ఇదంతా గడ్డి కోసేసిన కదా, కోసేసినప్పుడు నేను ఇదంతా పస కోసేస్తుంటే చిట్టుకొని పచ్చగా కనిపించింది.
ఓమ్మా మొలిచింది అని నేను నిజంగా చెప్తాను, మస్తు ఆశ్చర్యపోయినా నేను. ఎందుకంటే అదంతా ఎండిపోయింది, నేను వాటర్ పట్టినప్పుడు చూసిన కదా. కానీ అలా మొదట్లో ఏడ చిన్న ఏరు ఉన్నదో ఏమో అని దానివల్ల బతికిపోయింది. ఇక వాటర్ అయితే బాగా పడతా ఉండు, కొంచెం ఇవన్నీ ఆకులు వచ్చేసినాయి. నేను ఫస్ట్ చూసినప్పుడు 3-4 ఆకులు ఉండే, ఇక నీళ్ళు పట్టినప్పుడల్లా కొంచెం కొంచెం ఆకులు ఉన్నాయి. తమలపాకు చెట్టు కొంచెం ఇంట్లో ఉంటే బెటర్. ఇది మేము వచ్చినాకైతే పెట్టిన చెట్లు ఇవి. అది ఇక ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఇక్కడ కొత్తిమీర గిట్ట వస్తే అవి ఎప్పుడు గడ్డ కలిసిపోయినాయో కూడా తెలియదు. ఆడైతే కొంచెం మంచిగా ఉంది, పర్లేదు. పోయినసరికి ఈసారి కొంచెం బెటరే. ఇక టమాటా కాసినాక మేము వండుకున్నప్పుడు మళ్ళీ తీస్తాం. ఇది మా గార్డెన్లో చిన్న ముచ్చట్లు. కొంచెం ఆగమం వస్తే ఏమనుకోకండి, మాటలు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి ప్లీజ్, ఏమనుకోకండి. బాయ్ బాయ్.